33వ తరం మీ వంశం. ఆయన మామగారు నాకు ఇలాంటి 2 పేపర్లు ఎవరా ఎవరైనా చదువుకుంటాను నేను తెస్తాను. పాప రాత్రి ఆయనకి ఫోన్ చేశాను, ఎక్కడ ఉంటారు అసలు మాకు ఎంత బాగా ఏడుపు వచ్చిందో. అది మా వెంకటేశ్వర గుళ్ళో దింపారు కదా ఊరే గారు, దత్త గుళ్ళో. గుడిపూలో ఒప్పుకోలేదంట, లేకపోతే నిన్న గుడిపూలో ఉంటుంది. మీరు ఆయన అల్లుడు, ఈ పుస్తకం రచించిన ఆయన అల్లుడు అంతే కదా? నేను కదా, మా తమ్ముడు. మీ తమ్ముడు అదే ఆ ఫోటోలో చూసాను. మీ గురించి కూడా తెలియాలి, జనాలకు తెలియట్లేదు. ఎవరెవరో వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు పెట్టుకుంటారు. అందుకనే నేను బయట కొనుక్కోకుండా పుస్తకం ఆవిడ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాను. దీంట్లో చరిత్ర బాగుంది, కథ బాగుంది. కొన్ని నాటిలో మారిపోతుంది, కొన్న పుస్తకాల్లో మారిపోదా? అవి ఉండవు. అందుకని అవును వేరు కదా. అవి 300కే అలా ఇచ్చేస్తున్నారు. తీసుకోలేదు నేను. అది అందులో అన్ని తప్పులే ఉంటాయి, అన్ని తప్పులే ఉంటాయి, తప్పులు ఉంటాయండి. అది నమ్మట్లేదు మనం చెప్పినా. ఊరిలో ఏంటో మనం ఏదైనా మంచి చెప్తే ఎవరు నమ్మరండి, అస్సలు ఎక్కట్లేదు. ఏదైనా 4 కొంచెం పొగడతలో కొంచెం అబద్ధాలు వేస్తే చక్కగా తీసుకోరు. అంతే కదా. రామాయణం అన్నీ కూడా ఎన్ని రాతలు తప్పులు అసలు రాసింది వేరు. అసలు ఆకలి ఉన్నాడు అన్నం పెట్టండి, ఆకలి నేను భోజనాలు వేలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? పెళ్ళిళ్ళు డ్యాన్సులు ఇంకా మన దత్త దగ్గర చేస్తున్నారు వీళ్ళు డ్యాన్స్ సంగీత. మీరు దత్త దగ్గర సంగీత చేస్తున్నారు, మా వాళ్ళు అందరూ సంగీతం పెళ్ళిళ్ళకి చేస్తున్నారు. పెళ్ళిళ్ళకి డ్యాన్స్ మనం దత్త దగ్గర చేస్తున్నాము, వాళ్ళేమో సంగీత రోడ్ల మీద ఇళ్లలో సంగీతాన్ని భోజనాలని అది చేయొచ్చు, ఇది చేయొచ్చు. ఓ డ్యాన్సులు అండి అంటే లేని అన్ని పెట్టేసి ఆనందం వేరు. అది నేను మొన్న వచ్చాను కదా, నేను కూడా చేసేసాను. ఆనందం వేరండి, ఆ ఆనందం వేరండి. ఇంట్లో వాళ్ళ కోళ్ళని ఓలీసు పండగ చేసింది, ఎంత బాగా చేసుకున్నారు. అది ఓలీ పండగ అంటే కోడిగుడ్లు వేసుకుంటాం, అయ్యి ఓలీ పండగ.